ఏఐ ఏం చేయబోతుందంటే వరల్డ్లో భయం వేసేస్తుంది. అమెజాన్ ఈజ్ ప్లానింగ్ టు కట్ 14,000 జాబ్స్ అని. మెటా, ఫేస్బుక్ లాంటి కంపెనీలో జస్ట్ 1-2 months బ్యాక్ 3,600 పీపుల్ అక్కడ తీసేస్తారు యూఎస్లో. అంతెందుకు మనం జొమాటోని తీసుకుందాం. జస్ట్ కొన్ని రోజుల ముందు జొమాటో హెస్ ఫైర్డ్ 600 ఎంప్లాయీస్. ఈ ట్రాన్సిషన్ ప్రాసెస్లో కరెంట్ ఉన్న చాలా జాబ్స్ తగ్గిపోతాయి. బెస్ట్ ఆఫ్ టాక్స్ ఫుల్ పాడ్కాస్ట్లో నుంచి బెస్ట్ పార్ట్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. డూ వాచ్ ఇట్. సో వాట్ ఈస్ యువర్ వ్యూ ఆన్ దిస్ ఏఐ? హౌ షుడ్ అ నార్మల్ పర్సన్ హూస్ లుకింగ్ అట్ ది పాడ్కాస్ట్ ఆర్ హూస్ వాచింగ్ ది పాడ్కాస్ట్, మనోడికి ఎలాంటి థాట్ ప్రాసెస్ రావాలి ఏఐ గురించి? ఫస్ట్ ఏఐ ఏం చేయబోతుందంటే వరల్డ్లో నా ప్రకారం భయం వేసేస్తుంది జనాలకి. కానీ ద రియాలిటీ ఇస్ దేర్ ఈజ్ అ పాసిబిలిటీ. ఇప్పుడు ఎకానమీ డౌన్ ఉంది అంటున్నారు, మార్కెట్స్ డౌన్ ఉంది అంటున్నారు, అవన్నీ అంటున్నారు. కానీ నా ప్రకారం ఈవెన్ బిగ్గర్ ఇంపాక్ట్ కెన్ కమ్ విత్ ఏఐ. అంటే వన్ ఈజ్ ఇట్ పాజిటివ్లీ ఇట్స్ డూయింగ్ సో మెనీ థింగ్స్, నెగిటివ్లీ జాబ్స్ ఎన్ని తీసేస్తుంది అది. మీకు యాక్చువల్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇప్పుడు మనము మెటా, ఫేస్బుక్ లాంటి కంపెనీలో జస్ట్ 1-2 months బ్యాక్ 3,600 పీపుల్ అక్కడ తీసేస్తారు యూఎస్లో, రైట్? అది ఎందుకు తీసేస్తారంటే ఎస్ కాస్ట్ కట్టింగ్ అని ఒకటి ఉంది, కానీ మై గెస్ ఇస్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ దట్ వాజ్ రిమూవ్డ్ బికాస్ ఆఫ్ ఏఐ. అమెజాన్ ఈజ్ ప్లానింగ్ టు కట్ 14,000 జాబ్స్ అని ఉంది. ఇప్పుడు మళ్ళీ అది ఎందుకు తీస్తుందంటే డెఫినెట్లీ ఏఐ రిలేటెడ్ కూడా ఉంటాయి. అంతెందుకు మనం జొమాటోని తీసుకుందాం. జస్ట్ కొన్ని రోజుల ముందు జొమాటో హెస్ ఫైర్డ్ 600 ఎంప్లాయీస్. అది ఎందుకు ఫైర్ చేసింది? దాంట్లో చాలామంది కస్టమర్ సపోర్ట్లో ఉన్నారు. ఇప్పుడు మనం ఈ ఏఐ ఎక్కడెక్కడ ఇంపాక్ట్ అవుతుందో చూస్తే ఫస్ట్ చాట్ జీపీటీ ఇప్పుడు చాలామంది వాడుతున్నారు, రైట్? ఆ చాట్ జీపీటీలో కంటెంట్ వచ్చేస్తుంది. కరెక్ట్గా దాన్ని ఫీడ్ ఇస్తే రైటింగ్, బేసిక్ రైటింగ్ అండ్ అడ్వాన్స్ లెవెల్ రైటింగ్ కూడా నువ్వు కరెక్ట్గా ఫీడ్ ఇస్తే అది ఇచ్చేస్తుంది. సో రైటర్స్ పరిస్థితి ఏంది? మా ఆఫీస్ గురించే మాట్లాడదాం, పక్కన మిగతాన్ని పక్కన పెడదాం. మా ఒరిజినల్ ప్లాన్ ఉండే 12 రైటర్స్ని హైర్ చేయాలని. కాపీ రైటర్స్ ఈ అడ్వర్టైజింగ్లో కాంటెంట్ రాస్తారు, డిజిటల్లో కాంటెంట్ రాస్తారు. సో వాళ్ళని హైర్ చేయాలని. ఇప్పుడు వాళ్ళని ఆ 12 అనేది ఇప్పుడు మేము 6కి తీసుకొచ్చేసాం. అండ్ 6 వెరీ గుడ్ రైటర్స్ అని మేము చూస్తున్నాం. 6 to 7 రైటర్స్ సరిపోతారు. సో ఆల్రెడీ మేము 30-40 అరౌండ్ 40% దాన్ని తగ్గించాం. నెక్స్ట్ ఇప్పుడు మా కంపెనీలో ఒకరు అడిగారు, నాకు ఇలాంటి ప్రోడక్ట్ టూల్ కావాలి, ఇది మా టెక్ టీమ్ ఏదైతే ఉంటుందో బిల్డ్ చేయవచ్చా? సో వాళ్ళు ఏమనుకున్నారు, అట్లీస్ట్ 2 months పడుతుంది, 60 days పడుతుంది ఇది బిల్డ్ చేయడానికి. ఎందుకంటే దీంట్లో డిజైన్ చేయాలి, దీంట్లో కోడ్ రాయాలి, టెస్టింగ్ చేయాలి, చాలా చేయాలి. సో 60 days అనుకోని ఎక్స్పెక్టేషన్తో ఉన్నారు. మా టెక్లో హెడ్ ఉన్నాడు రాజేష్ అని, ఆయనకు ఇచ్చాం 5-page బ్రీఫ్ ఇచ్చాం. ఆ బ్రీఫ్ కూడా ఏంది, మన బ్రీఫ్ రాస్తే చాట్ జీపీటీలో అది క్రియేట్ చేస్తుంది ఒక లాంగ్ బ్రీఫ్, డీటెయిల్డ్ బ్రీఫ్. ఆ డీటెయిల్డ్ బ్రీఫ్ తీసుకొని టెక్ హెడ్కి ఇచ్చాం. 3 daysలో బ్యాక్ వచ్చి మాకు ప్రోడక్ట్ చూపించేశాడు. ఆయన డిజైనర్ని వాడలే, ఎవరిని వాడలే, కరెక్ట్ ఆ బ్రీఫ్ని ఇంకా కొంచెం మాడిఫై చేసి 3 daysలో ఇచ్చింది. ఇప్పుడు ఆయన ఏమంటాడు నాతో, నువ్వు మా టీంలో అయితే ఇంకో టెక్ పర్సన్ అవసరం లేదు, అదే సేమ్ మనిషి 1 year బ్యాక్ వరకు మనకి ఇంకా 2-3 seniors కావాలి, ఇది కావాలని మేము డిస్కస్ చేస్తుండే అతనితో. అతను ఇప్పుడు అంటాడు అసలు ఇంకో పర్సన్ అవసరం లేరని. ఎవరైతే మాకు 1 year బ్యాక్ ఇంటర్న్ లాగా జాయిన్ అయ్యారో కొందరు, వాళ్ళు ఈరోజు కోడ్ ఈజీగా రాసేసి వాళ్ళే బిల్డ్ చేసుకుంటున్నారు ప్రోడక్ట్స్, రైట్? సో నీకు ఇక్కడే చూడు, కాంటెంట్లో జాబ్లు ఎగిరాయి, రైట్? టెక్లో హైరింగ్ ఫ్రీజ్, అంటే ఎక్కువ వర్క్ చేయొచ్చు తక్కువ మందితో. ఇప్పుడు ఇవన్నీ ఇదంటే ఇంకా 1 week బ్యాక్ మనకు చాట్ జీపీటీలో ఇమేజ్ జనరేటర్ వచ్చింది. అంటే ఏంది, డిజైన్ కూడా అదే చేసేస్తుంది. గిబ్లీ అని అది స్టార్ట్ అయింది, అది పక్కన పెడితే అది ఒక ట్రెండ్, అది యూజర్స్ ట్రెండ్ వాడతారు, పక్కన పెట్టేస్తారు. కానీ దాని తర్వాత యూసేజ్ చూస్తే ఇప్పుడు మా కంపెనీలో 10 డిజైనర్లు ఉన్నారు. 10 డిజైనర్లను పిలిచి మొత్తం చూపించాం. ఇప్పుడు ఏమనుకున్నాము, అదే వాడి ఆ ఇమేజెస్ అక్కడ నుంచి జనరేట్ చేసి దాని తర్వాత దాని మీద డిజైన్ చేసుకున్నాం. ఎఫిషియన్సీ లేకపోతే 2 ఇమేజ్లు ఉన్నాయి కలిపేసి ఒక డిజైన్ చేయాలంటే అది చేసేస్తుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఈ ఏఐలో చాట్ జీపీటీ మెయిన్ కంపెనీ ఓపెన్ ఏఐ, దానికి ఫండింగ్ వస్తుంది. ఆ ఫండింగ్ ఏంది, ఇక్కడక్కడ కొన్ని కోట్లు కాదు, అది $40 billion వచ్చింది దానికి ఫండింగ్. అంటే $40 billion అంటే ఏంది క్యాల్కులేట్ చేసుకుంటే ఒక 1 billion అరౌండ్ 9,000 crores అనుకుంటే ఇంటూ 40 అంటే 3,60,000 కోట్లు
దాని ఫండింగ్, దాని వాల్యుయేషన్ 300 బిలియన్, అది పక్కన పెడితే ఇంత ఫండింగ్. ఇప్పుడు ఆ ఫండింగ్తో అతను ఏమేం చేస్తాడో ఆలోచించి. సో అదంతా చేసేసరికి ఏమవ్వాలి, టుడేస్ జాబ్స్, రైట్? సో మనకు అది ఇక్కడ వరకు వచ్చినప్పుడు, దగ్గర వస్తున్నప్పుడు, ఇండియాలో మన దగ్గరకు వచ్చినప్పుడు అసలు షిఫ్ట్ క్రేజీ ఉంటుంది అండ్ చాలా ఫాస్ట్గా అవుతుంది. ఎందుకంటే చాలా కాంపిటీషన్ నడుస్తుంది అక్కడ. వీళ్ళు ఏ లాంచ్ చేస్తే చైనా బి లాంచ్ చేసేస్తున్నాడు. వీడియోలు కూడా జనరేట్ చేయడం స్టార్ట్ చేశారు, రైట్? ఇప్పుడు నీకు ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఇక్కడ ఉన్నావు, నీ వీడియో ఒక హాఫ్ అన్ అవర్ తీసింది, నువ్వు మాట్లాడావు, ఎక్స్ప్రెషన్స్ అన్నీ తీసావు. ఇది తీసుకుపోయి హేజెన్ అని ఒక టూల్లో పెడితే, HEYGEN, అదే నీకు దానికి స్క్రిప్ట్ ఇస్తే అదే నీకు 10 వీడియోస్ నీలాగానే మాట్లాడి నీలాగానే ఎక్స్ప్రెషన్ చేసి వీడియోస్ చేస్తుంది. తెలుగులో న్యూస్ ఛానల్స్ వస్తున్నాయి, న్యూస్ ఛానల్స్ వస్తున్నాయి. నీకు ఇన్ఫ్లుయెన్సర్లు అలా అయిపోతున్నారు. వాళ్ళు ఈ కెమెరా కాస్ట్లు ఇవన్నీ తగ్గించేసుకొని అలా అయిపోతున్నారు. సో ఇలాంటి వరల్డ్ నార్మల్ అవ్వబోతుంది. కానీ ఈ ట్రాన్సిషన్ ప్రాసెస్లో కరెంట్ ఉన్న చాలా జాబ్స్ తగ్గిపోతాయి, రైట్? నా ప్రకారం చాలా జాబ్స్ తగ్గుతాయి. మళ్ళీ ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్లో రీసెట్ అయ్యి కొత్త రోల్స్ వస్తాయి. అండ్ నువ్వు ఇఫ్ యూ గో టు చైనా కైండ్ ఆఫ్ కంట్రీస్, ఆ వీడియోలు చూస్తే డ్రోన్లో వచ్చి డెలివరీ అవుతుంది. స్పీడ్ వీడియో చూసినా, స్పీడ్ వీడియో చూస్తే మొత్తం అర్థమైపోతుంది. డ్రోన్లో వచ్చి, అంటే ఇప్పుడు ఆ డ్రోన్ చేస్తుంది అనుకో ఆ పని, మరి మన డెలివరీ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళదేం పరిస్థితి. నెక్స్ట్ నీకు యుఎస్లో కాలిఫోర్నియాలో నీకు వేమో అనే యాప్ ఉంది, WAYMO. ఓకే, అది కూడా ఊబర్ లాంటిదే. కానీ కారు వచ్చినప్పుడు నువ్వు భయపడతావు, ఎందుకంటే దాంట్లో డ్రైవర్ ఉంటాడు. సో అది మొత్తం ఈజ్ రన్ ఆన్ లేటెస్ట్ టెక్నాలజీస్, డ్రైవర్లెస్ కార్స్ ఇప్పుడు వర్కింగ్. నువ్వు వెళ్ళి కాలిఫోర్నియాలో క్యాబ్స్లో నువ్వు వెళ్ళి కాలిఫోర్నియాలో బుక్ చేయొచ్చు ఈ క్యాబ్. నీకు కాస్ట్ కూడా కొంచెం తక్కువ పడుతుండొచ్చు, డ్రైవర్ శాలరీ ఉండదు కదా. ఇన్ఫ్యాక్ట్ దాంట్లో మా ఫ్రెండ్ వెళ్ళాడు, ఓకే, ఆడు స్టోరీ చెప్తున్నాడు నాకు. ఆడు వెళ్ళాడు, చూశాడు, ఫస్ట్ డ్రైవర్ లేడు అనగానే వీడికి ప్యాక్ అయిపోయి ఏం చేయాలి ఆడికి తెలుసు డ్రైవర్లెస్ కార్ వస్తుంది. కానీ సడన్గా వస్తే ఆడి ముందు షేక్ అయిపోయాడు. సరే అని వెళ్ళి కూర్చున్న తర్వాత వర్షం పడుతుందంట. వర్షం పడుతుంది, వీడికి ఏం కనిపించట్లేదు ముందు. వీడికి అర్థం కాకుండా ప్యానిక్ అయిపోయి యాక్సిలరేటర్ మీద బ్రేక్ మీద కాలేసేసాడు. కాలు వేయంగానే ఆ కార్ పక్కన తీసుకొని ఆగిందంట. ఓకే, సడన్గా వాట్ ఆర్ యూ డూయింగ్ ఇది అది అని సౌండ్ వచ్చిందంట. కరెంచా వీడికి అర్థం కావట్లేదంట, ఈడోడరా బాబు ఎక్కడి నుంచి ఈడొచ్చాడని. అయితే అది కాల్ సెంటర్కి ట్రిగర్ అయింది. ఓకే, అరే ఇట్లా ఆపారని బండి. ఏమైంది నీకు, ఎందుకు ఆపావు, అది చేయొద్దు, చాలా డేంజరస్. అంటే అరే నాయన, కారు పోతుంది ముందు, ఫుల్ వర్షం పడుతుంది, నాకేం కనిపిస్తలే, వైపర్ కూడా ఆన్ లేదన్నాడు. నీకు వైపర్ ఎందుకు, అది దానికి నీకన్నా బాగా తెలిసి ఎట్లా డ్రైవ్ చేయాలో, నువ్వు టెన్షన్ ఎందుకు తీసుకుంటున్నావు, అక్కడ మనిషే లేడు అంటున్నాడు అంట అతను. వీడికరే నేను తట్టుకోలేని ఇది, నేను దిగిపోతా అంటే, కాదు నువ్వు ఆగు కూర్చో, నేను వైపర్ లాంచ్ చేసినా, ఆడి కోసం వైపర్ లాంచ్ చేసినాను. లేకపోతే ముందు ఏమవుతుందో కనిపించట్లేదు, లోపల కూర్చుంటే కాబట్టి. లోపల కూర్చుంటే ఫుల్ వర్షం పడుతుంది, దానికేంది వైపరా, దానికి ఏం అవసరం లేదు. అండ్ అది మిషన్ కదా, అక్యురసీ బాగుంటే అసలు చాలా బాగా నడుపుతుంది. సో దట్ ఈస్ ద ఫ్యూచర్. అంటే ఫ్యూచర్ అంటే మనం అప్పుడు ఏం చూస్తుండే, అరే గూగుల్ దీని మీద వర్క్ చేస్తుంది ఇలాంటి ప్రాజెక్ట్. కానీ ఇది ఏంది, నువ్వు కాలిఫోర్నియా పోతే ఈరోజు బుక్ చేయొచ్చు, దాన్ని వచ్చేసింది, రైట్? అది ఎంతసేపు ఇక్కడ రావడం, అలాంటివి ఏమేమి చూడబోతున్నాం ఇంకా, అది ఏం చెప్పలేం. సో ఏఐ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో రాబోతుంది. మనం ముందే ప్రిపేర్డ్ ఉండి, మన కేటగిరీలో ఎలా వస్తుంది, మ్యానుఫ్యాక్చరింగ్లో వస్తుంది, డెఫినెట్గా చాలా ఆటోమేట్ అయిపోతుంది, రైట్? సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో హ్యూజ్ వేలో ఆల్రెడీ వచ్చేసింది, కాంటెంట్లో వచ్చేసింది, డిజైన్లో వచ్చేసింది, వీడియోలో వస్తుంది. సో ప్రతి ఒక్క దాంట్లో వస్తుంది ఎండ్ ఆఫ్ ద డే. సో దానికి మనం ప్రిపేర్డ్ ఉండి, మనము ఆ ఏఐలో మనం కూడా ఒక మన స్కిల్ నేర్చుకోవడం ఇప్పటి నుంచి, దట్ విల్ బి ద బెస్ట్ థింగ్. అండ్ వీ షుడ్ బీ ప్రిపేర్డ్ ఫర్ ఈ ట్రాన్సిషన్ ఫేస్. రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద క్లిప్. ఫుల్ పాడ్కాస్ట్ చూద్దాం అనుకుంటే వాచ్ ఇట్ హియర్.